నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఈరోజు వచ్చాము సిద్దిపేట జిల్లాలో నంగునూరు గ్రామంలో ఉన్న నల్లపోచమ్మ ఆలయాన్ని. గ్రామ దేవతలు అంటేనే శక్తి స్వరూపిణులు. అందులోనూ ఈ నంగునూరు నల్లపోచమ్మ వారికైతే చాలా పవర్ఫుల్ దేవత అనే నమ్మకం ఇక్కడి గ్రామ ప్రజలే కాదు, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేస్తూ ఉంటారు. ముఖ్యంగా బోనాల సమయంలో అయితే ఆలయం చిన్నగా ఉన్నప్పటికీ కూడా మొత్తం కిక్కిరిసిపోయి ఉంటుంది. బోనాల్ని సమర్పించడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ నల్లపోచమ్మ దగ్గరికి వస్తారు. చూద్దాం రండి, నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ఈ ఆలయం స్వయంభూ ఆలయం కాబట్టి ఆలయ చరిత్రను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అమ్మవారు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది? అమ్మవారు ఎన్ని ఏళ్ళలో కానీ నేను చేయబట్టయితే 30 సంవత్సరాలు 100 ఏళ్ళు. ఇక్కడ మహిళా పూజార్లా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గ్రామ దేవతలు అంటే శక్తి స్వరూపిణులు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో గ్రామ దేవతలకు సందర్భానుసారం పూజలు చేస్తూనే ఉంటారు. అలాగే ఏ గ్రామంలో అయినా ఒక్కో అమ్మవారికి ఒక్కో ఆలయం ఉంటుంది. ఇక్కడ నంగునూరులోని నల్లపోచమ్మ ఆలయంలో మాత్రం ఇద్దరు శక్తిస్వరుణులు, ఇద్దరు గ్రామ దేవతలైన అమ్మవార్లు మనకు దర్శనమిస్తారు. అందులో మొదటిది ప్రధాన దేవత నల్లపోచమ్మ. మనం ఈ అమ్మవారిని చూడొచ్చు. ఈ అమ్మవారికి పక్కనే ఎల్లమ్మ ఆలయం కూడా ఉంది. ఇదే ఇక్కడ ఇద్దరు దేవతలు, ఇద్దరు శక్తి స్వరూపుడులు వెలిసిన ఆలయంగా నంగునూరులోని నల్లపోచమ్మ దేవాలయం ఎంతో ప్రసిద్ధి. ఇద్దరు దేవతలు ఉన్నందుకే ఇక్కడ నిత్యం పూజలు, అభిషేకాలు, అమ్మవారికి మొక్కులు, బోనాలు, తొట్టెలు అన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి నిదర్శనంగా మనం గుళ్ళో కూడా తొట్టెలకి నిదర్శనంగా కొన్ని చూడొచ్చు. ఇక్కడ పూజారిని కూడా ఎక్కడా లేని విధంగా మనకు మహిళా పూజారిని ఉన్నారు. ఎన్నేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు, ఎట్లా ఉంటుంది ఆలయానికి రెగ్యులర్గా వచ్చే రష్ మాట్లాడదాం. అమ్మ, నీ పేరు? లక్ష్మి. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు మీరు? 20 ఏళ్ళు. 25 ఏళ్ళు అవుతుందా? ఇప్పుడు ఇంకా గుడిని పెద్దగా చేస్తున్నారా? ఈ టైల్స్ అవి తీస్తున్నారు కదా, పెద్దగా చేస్తున్నారా? ఎప్పుడు ఏ టైంలో ఎక్కువ మంది వస్తారు జనం? ఆదివారం, బేస్తవారం బాగా వస్తారు. ఏంటి మొక్కులు ఏం జరుగుతాయి ఇక్కడ? బలి ఇస్తారా? ఇక్కడ మంచిగా అమ్మవారికి ఏది మొక్కితే మా పిల్లలు కావాలంటే పిల్లలు అవుతారు. మళ్ళీ బాసింగ బలం కావాలంటే బాసింగ బలం తెస్తుంది. ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తుంది. ఇట్లా ఈ ముడుపులు కడతా ఉంటాం మేము. కడతా ఉంటే దగ్గర సేవ చేసి ఉంటా. నీ పని ఎట్లుంటదమ్మా ఇక్కడ? గుడికి వచ్చిన తర్వాత ఏమేం చేస్తావు చెప్పు. గుడికి రాగానే ఫస్ట్ అంతా నూకుతా. ఇవన్నీ నూకినాక ఇక వాళ్ళకి తానాలు పోతా. తానాలు పోసి కడపలు కడిగి ఇక దీపదాపం చేసినాక బట్టలు విండేస్తా. ఇక వచ్చిన బాబులికకు బొట్టు పెడతా. బొట్టు పెట్టి ఎవరైనా అయ్యో నాకు సంతానం లేదమ్మా ముడుపు కావాలంటే ముడుపు కడతావు నువ్వే. మళ్ళా బాసింగ బలం కావాలంటే బాసింగ బలం సుద్ధా మొక్కవా, నీకు బాసింగ బలం వస్తే బాసింగలు కడతారు మొక్కవా అని చెప్తా. ఇవేనా బాషింగాలు? అంటే పెళ్లి కావాలనుకునే వాళ్ళు బాషింగాలు కడతారు. ఇక పిల్లలు కావాలి తొట్టెలు కడతా ఉంటారు. పిల్లలు కావాలనుకుంటే ఈ తొట్టెలు కడతారు. ఇంకా పిల్లలు మంచి శిల్కలో ఉండాలని మొక్కుతారు కదా. శిల్కలో ఉండాలంటే శిల్కలు కడతారు. మొక్కి ఒళ్ళే వండేసిస్తా. శిల్కలు ఉంచుకో తల్లి, శిల్క కడతారని మొక్కి ఒళ్ళే వండ పెట్టి ఇస్తా పిల్లలు. లక్ష్మి, ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్తావు? పొద్దుగాల 6 గంటలకు వస్తా. ఇక మంది ఉంటేనేమో రాత్రి 7 దాకా ఉంటా. లైట్లు వేసి. నీ తిండి తిప్పలు సర్దేసుకుంటే కొన్ని రోజులు ఒక అమ్మవారు నా మీదనే, కొన్ని రోజులు ఒక 20 ఏళ్ళు ఒక పొద్దున్నాయి. ఇప్పుడు జర రక్తం వచ్చింది కదా, ఇక జర కొంచెం ఒక్కొక్క తింటా. లక్ష్మి పూజారినిగా ఉండి అమ్మవారికి ఎన్నేళ్ళు ఉపవాసం ఉన్నావు? 20 సంవత్సరాలు ఉన్నా. 20? ఎందుకని? ఏమైనా మొక్కుకున్నావా? అమ్మవారు నా మీద ఉంటే తిండియలే. 20 సంవత్సరాలు ఉపవాసం ఉన్నావా? ఉపవాసం ఉంటే ఏదో 5 మనుమలు ఇచ్చింది, 3 బంగ్లాలు ఇచ్చింది, బోర్ ఇచ్చింది. అంత అమ్మ దయ్యే అనిపిస్తుందా నీకు? అమ్మవారి మీదనే ఉంటాయి దయవాలన్నీ. అందుకే ఇక్కడ ఇష్టంగా ఇట్లా చేసుకుంటున్నావు. ఎక్కడుంటావు? నంగునూరునే ఉంటా, ఊర్లోనే. ఇవన్నీ ఇచ్చే వరకు మంది నాకని అందరూ మరి పెద్ద పాలు. మా మామ తండ్రి ఒక్కడే, మా మామ ఒక్కడే, వీళ్ళందరూ 3వ తండ్రి ఒక్కడే. ఇప్పుడు నా కొడుకు 3 కొడుకులు. మహిళా పూజారిని మనం చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద గుళ్ళల్లోకి వెళ్తూ ఉంటే మన భాష, మన సంస్కృతి, మన కట్టు, మన బొట్టు, మన మాట
మనం వినొచ్చు. ఎంత చక్కగా పూజలు అంటే నువ్వు అర్చనలు అభిషేకాలు చదవటం అయితే రాదు కదా? చదువుడా రాదు కదా? ఏం చదువుకున్నావు? ఏం చదవలేదు, ఎందుకంటే ఏం చదివిపిద్దా, ఏం చదివిద్దాను లెక్కనే. అమ్మవారి నా మీద ఉండట్లా, పూజ మీద ఉండట్లా, నా కరకతి బరకతి పూజ మీద ఉంటే మంచిగా 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 అమ్మవారి దయ వల్ల మంచిగా ఉన్నావు, తెలుస్తాంది. మంచిగా చెవులకు మాటీలు, బంగారం, కళ 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 ఉన్నావు. కిలో వెండి అంట, వెండి ఇప్పుడు ఎంత పెరిగింది అమ్మా. 10 రూపాయలతో కొనుక్కున్నా. లక్ష్మి అమ్మ, ఇప్పుడు నువ్వు ఇన్నేళ్ల నుంచి చేస్తున్నావు కదా ఇక్కడ, ఇంతమంది భక్తులు ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ నంగునూరు నల్లపోచమ్మ అంటే చాలా పవర్ఫుల్ అని నమ్ముతున్నారు. ఎందుకు అనిపిస్తుంది నీకు? అసలు ఇంత నమ్మకం ఎట్లొచ్చింది అమ్మకు? సత్యం వల్ల అక్కడ నిజామాబాద్, బొంబాయి, పూణె నుంచి సుధా బాగా హన్మకొండ దాకా వస్తూ ఉంటారు మనసు. ఇట్లనే ఇట్లా ఇక చాలా మంది నేను ఇక అంత కొత్త కొత్తలు ఇప్పుడు ఆ రాజ్యాల పని అప్పుడు ఆ కాలం లేక ఎడికారు 2 పైసలు 3 పైసలు మా అత్తమ్మ చేసింది, 1 పైసకు మా అత్తమ్మ తల్లి చేసిందట. అత్తమ్మ లక్ష్మి, ఇప్పుడు ఇక్కడ అమ్మవారు నల్లపోచమ్మ ఉంది కదా, పక్కన మళ్ళీ ఎల్లమ్మ ఎందుకు అని అంటే ఇద్దరు దేవతలు ఒకే దగ్గర అట్లా ఎప్పుడు ఎక్కడ లేరు కదా? అట్లా ఎందుకనంటే అక్కడ చెల్లు వెళ్ళి వెనకటి ఎడ్డి కాలంలో ఈసారి పసిడి పెట్టిపోయారట. పెట్టిపోతే ఒక అడవిలు ఉంటాడు ఆయన, పెద్దోళ్ళు అంటారు. ఆయనకు ధనం ఏమని ఆడుంటే లక్ష్మి తవ్వుకో అన్నట. అంటే ఇక సల్పల కింద ఉండే అని పక్క గుడి కట్టిండట. గుడి కట్టే వరకు ఆ గుళ్ళే పోమంటే పోనట. ఆ పుణ్యాత్కుడు ఏ పుణ్యాత్కుడు చిల్లరకాయలు తెచ్చి కూర్చుని పెట్టిండో అన్నీ ఉంటానదట. అందులో కొనడట. అందులో కొన వరకు ఇక పబ్లిక్ వస్తా ఉంటే పోతా అంటే ఆ గౌడ్స్ ఏం చేసిరు, ఎల్లమ్మ తెచ్చి పెట్టుకున్నారు. ఎల్లమ్మ తెచ్చి పెట్టుకొని ఎల్లమ్మ పూజ చేసుకుంటున్నారు 10 ఏళ్ళు. చేసుకునే వరకు ఒక ఆయన పాల మొక్క సాకలైన ఆయనకు మంచిగా అనిపించింది. ఈ సల్పల కింద తెచ్చి గుడి కట్టిండు. గుడి కట్టినప్పుడు నీళ్ళు పోయేటప్పుడు నల్లాలు ఎక్కడ బోరింగ్ కొట్టుకుంటా నీళ్ళు పోయంటే నీళ్ళు పోసిన, ఈ టాపు పోసిన, పిల్లలు నువ్వే నేను నీళ్ళు పోసిన. ఇక నీళ్ళు పోసినాక అన్ని మంచిగా డెవలప్ అయినాక రాజ్యాల పని వచ్చి ఇక ఇప్పుడు మంచిగా ఆధీనం ఎక్కువ వస్తుంది. నాకు పాలు అని ఒక ఆయన నమ్మది పెద్ద పాలు మాది, కంకర మాది, బొట్టు మాది. వేరే అయితే గుంజుకున్నా సరే నాకు ఇచ్చే బుక్క నాకు ఇస్తుంది. వాడు కక్ష నమ్ముకొని ఉన్నాను, వాళ్ళు కక్ష పడితే ఆమె పట్టదు కదా, నా మీదనే ఉండే కదా. నా బుక్క నాకు ఇస్తనే ఉంటే నా 5 మంది చల్లగా ఉన్నారు. ఆడబిడ్డ హైదరాబాద్ జాబ్ ఉన్నాయని దొరికి. ఇప్పుడు ఇవాళ జనము ఎట్లున్నారు? బానే వచ్చిండ్రా? ఈ రోజు ఎప్పుడు ఎక్కువ వస్తారు? ఒక వారంలో ఆదివారం ఎక్కువ వస్తారు. ఆదివారం పిల్లల చెరువు డ్యూటీలు ఉన్న బంద్ ఉంటుంది కదా, ఆదివారం బాగా వస్తారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా అన్ని గ్రామ దేవతల ఆలయాలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడికే ఎక్కువ మంది జనం వస్తున్నారు. ఇద్దరు అమ్మవార్లు ఉన్నందుకేనా? ఇక ఆమె చేసేటోళ్ళు ఆమె చేస్తారు, ఈమెకి ఎక్కువ, ఈమెకి బారణ క్షారణ. ఎక్కువ మంది అయితే అమ్మవారు నల్లపోచమ్మ అమ్మవారికి, పోచమ్మని ఎక్కువ ఇళ్ళలో పెట్టుకుంటారు, పోచమ్మకి ఎక్కువ మొక్కులు ఉంటాయి. సో అమ్మవారు అట్లాగే పక్కన మనం ఎల్లమ్మ అమ్మవారిని కూడా చూడొచ్చు. లక్ష్మి పూజారిని లక్ష్మి చెప్పినట్లు స్వయంభువుగా అమ్మవారు చెరువులో అమ్మవారి ప్రతిమ దొరికినప్పుడు స్వయంభువుగా ఇక్కడ ప్రతిష్ఠిద్దామని ఒక ఆలయాన్ని నిర్మించారు. కానీ ఆ అమ్మవారు ఈ ఆలయం నుంచి పక్కకు జరగనందంట. ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడి నుంచి జరగకుండా అక్కడే ఉంటానని కోరుకున్నందుకు అమ్మవారిని కదపకుండా వెంటనే వేరే ఎల్లమ్మ అమ్మవారిని మరొక చోట ప్రతిష్ఠించారు. ఏదైతే కట్టిన ఆలయం ఉందో ఆ ఆలయంలో ఉన్న ఎల్లమ్మ అమ్మవారిని కూడా దర్శించుకుందాం. నంగునూరు నల్లపోచమ్మ అంటేనే గ్రామ దేవతల్లో చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఆ అమ్మవారికి ఎంతోమంది భక్తులు నిత్యం మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. దానికి నిదర్శనంగా మనం ఆలయంలో చూడొచ్చు. ఈ మొక్కుబడి ఎవరైతే మొక్కులు కోరుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ మొక్కుబళ్ళు కట్టుకుని ఉన్నారు. ఆలయంలో ఎవరికైతే ఆ కోరికలు నెరవేరుతాయో మళ్ళీ అప్పుడు వచ్చి కోరుకున్న విధంగా అమ్మవారికి ఏ మొక్కులైతే కోరుకున్నారో ఆ మొక్కుల్ని చెల్లించుకునే పద్ధతి ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇక్కడ నిత్యం బలి కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది మేకను, కోళ్ళని అమ్మవారికి బలిస్తామని మొక్కుతారు. దానికి అనుగుణంగా అమ్మవారికి బలి కార్యక్రమం జరుగుతుంది. అలాగే బోనాల సమయంలో, బోనాలు జరుగుతున్న సమయంలో ఆషాఢ బోనాలు, శ్రావణ మాస బోనాలు ఏవైనా మొక్కుకున్న విధంగా అమ్మవారికి ఎల్లమ్మకి అలాగే పోచమ్మకి బోనాల సమర్పణ కూడా నిత్యం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఆదివారం అయితే ప్రతి ఆదివారం ఆలయం చిన్నగా కనిపించినా కూడా అమ్మవారు చాలా పవర్ఫుల్. మనం ఏది కోరుకున్నా అది నెరవేరుతుందనే నమ్మకం రోజు రోజుకు పెరగటం వల్ల ఆదివారం
ఆదివారం మాత్రం భక్తులతో ఈ ఆలయం అంతా కిటకిటలాడుతుంది, భక్తుల రద్దీతో సందడిగా మారుతుంది అనటంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. అలాగే మనం ఆలయానికి రాగానే పోతురాజును అమ్మవారికి స్వయాన తమ్ముడిగా సోదరుడిగా భావిస్తారు. పోతురాజును మొదట దర్శించుకొని తర్వాత ఆలయంలోకి వచ్చి అమ్మవార్లని, నల్లపోచమ్మ అమ్మవారిని ప్రధాన దేవతగా, అలాగే పక్కనే ఉన్న ఎల్లమ్మ అమ్మవారిని కూడా దర్శించుకొని భక్తులు వెళ్తూ ఉంటారు. మొత్తానికి మనం ఆలయంలో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ దాటి రాగానే ఉన్న పోతురాజును కూడా చూద్దాం రండి. ఎర్రపోషం చేసిండట, ఏ బాగా ఎడతంటే ఎత్తుకుంటే మూత్రం తీసిరి కొట్టినట్టు కింద ఆకాలం తినుకుంటే అడవిలో బతికిందట. బతికి మీకు భర్త లేడు, నీకు భర్త లేడు. భర్త పెళ్లి చేస్తా అంటే ఊసుగాన్లు పాసు ముఖం అని రాజ్యాల మీద వెళ్ళిపోయిందట. పోసావా నీ మొగుడు నిన్ను ఒళ్ళరాట వెళ్ళిపోయిందంటే ఒళ్ళకుంటే ఒళ్ళపాయ, నా భర్త ఒళ్ళకుంటే ఒళ్ళపాయే, కంచరోడు చేసిన మట్టి ఉంటే చాలు, ఒక కోడి ఇచ్చిన కుంకుమ ఉంటే చాలు, తలలో మల్లెలు ఉంటే చాలు అన్నదట. నంగునూరులోని నల్లపోచమ్మ ఆలయానికి ఈరోజు వచ్చిన భక్తులతో మాట్లాడదాము. ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? సుమారు 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి. అమ్మవారు చాలా పవర్ఫుల్ అని పేరు, ఎట్లొచ్చింది అంత పేరు? బాగా ఏది మొక్కుంటే అది జరుగుతుంది మేడం. అప్పటి నుంచి మేము కంపల్సరీ మేము ప్రతి ఇలా గురువారం వస్తాం, ఆదివారం వస్తాం. ఏమేమి మొక్కులు చేస్తారు ఇక్కడ? అంటే బలి కూడా జరుగుతుంది కదా? బోనాలు చేస్తాం, పట్నాలు వేస్తాం, ఆటలు వస్తారు, ఇక్కడ మొక్కులు తీర్చుకుంటాం. ఆలయం ఇంకా పునరుద్ధరణలో భాగంగా చాలా కావాల్సి ఉంది ఆలయానికి అనిపిస్తుంది. ఏమంటారు? అంటే ఫస్ట్ ఇంకా బాగా తక్కువ ఉండే, ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది, మంచి డెవలప్మెంట్. అమ్మ పవర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ పోడిపల్లి గ్రామం మేడం. ఎంత దూరం? ఇక్కడ నుంచి సుమారు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ ఆలయానికి? చాలా దూరం నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు. మొక్కుంటే అందరు వస్తారు మేడం. ఇక్కడ చాలా అందరూ వాళ్ళ ఎట్లా మొక్కుంటే అట్లా వేసి ఇక్కడ మంచిగా వాళ్ళకు తల్లి ఎంత మంచిగా చేస్తే అంత మంచికి మొక్కుకొని ఇక్కడికి వస్తారు. మంచిగా జరుగుతుంది. మెయిన్ ఎప్పుడు చిన్న పిల్లని నేను అప్పటి కూడా నేను ఇక్కడ చరిత్ర ఈ ఆలయం మా తాతల ముత్తాత మేము మాకే తెలియదు మేడం. అప్పుడు చిన్న పడుతుంది మేము. అప్పుడు టెంపుల్ చిన్నగా ఉండే, డెవలప్ అయింది. సండే అయితే ఫుల్ వస్తారు, సండే ఎక్కువ మంది వస్తారు. నిజానికి ఇది ఇంకా డెవలప్ అయిన పరిస్థితిలోనే ఉందంటున్నారు. మొదట్లో ఇంకా చాలా చిన్నగా ఉండే, కాకపోతే అమ్మవారి ప్రాశస్త్యం, అమ్మవారి నమ్మకం, అమ్మవారి పవర్ ఏదైతే ఉందో అమ్మవారు అట్లా తనకు తాను దీన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇంకా చాలా చేయాల్సిందైతే మనకు ఇక్కడ పరిస్థితి చూస్తే అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఆదివారం అయితే కిక్కిడిసిపోతుంది ఈ నంగునూరు నల్లపోచమ్మ ఆలయం. అలాగే బుధవారం కూడా పట్నాలు, బోనాలు సమర్పించే భక్తులు ఎక్కువగా ఆది బుధవారాల్లో వస్తారని ఇక్కడి భక్తులు చెప్తున్నారు. ఎల్లమ్మ, పోచమ్మ, మాసమ్మ, కట్టమైసమ్మ అమ్మవార్లు ఎవరైనా గ్రామ దేవతలందరికీ కూడా కాపలా ఎవరు అనంటే సోదరుడు భావంతో చూస్తున్న పోతురాజు. మనం ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు వెలిశారు. ఒకే ఆలయంలో పోచమ్మని దర్శించుకోవచ్చు, అలాగే ఎల్లమ్మని దర్శించుకోవచ్చు. వారికి కాపలాగా ఉన్న మనం సోదరుడైన పోతురాజును కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు మొదట తమ్ముడు పోతలింగయ్య అంటారు. అంటే వాడుక భాషలో పోతలింగయ్యను దర్శించుకున్న తర్వాతే అమ్మవార్లకు మొక్కులు చెల్లించడానికి భక్తులు లోపలికి వెళ్తారు. ఆ పోతురాజును మనం దర్శించుకున్నాం. మొత్తానికైతే ఈ నంగునూరులోని నల్లపోచమ్మ ఆలయ ప్రాంగణం అంతా కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతోంది. అంటే అభివృద్ధిలో భాగంగా కొంచెం టైల్స్ అవి ఇవి వేపించే పనిలో ఉన్నారు. ఆలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి కాబట్టి కూడా కొంతమంది ఈరోజు భక్తులైతే తక్కువ ఉన్న పరిస్థితి. కానీ నంగునూరు నల్లపోచమ్మ అంటేనే చాలా పవర్ఫుల్ గాడ్ అని, ఆమె శక్తికి, బలానికి నిదర్శనంగా నిలుస్తుందని, ఉదాహరణగా నిలుస్తుందని చాలామంది భక్తులు ఈ అమ్మవారిని మొక్కుకొని సుదూర ప్రాంతాల నుంచి కూడా, ఇందాక పూజారిని లక్ష్మి చెప్పినట్లు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి తెలంగాణ ప్రజలే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి. మన పల్లవి టీవీ ప్రేక్షకులు కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ నంగునూరు నల్లపోచమ్మ తల్లి సిద్దిపేట జిల్లాలో ఉంది. తప్పకుండా అమ్మవారి కటాక్షం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ కెమెరామెన్ శ్రవణ్తో యశోద, పల్లవి టీవీ.